గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లోని ముఖ్యాంశాలు కనుక చూస్తున్నట్లయితే మూల్యాంకనంలోని గోల్మాల్. సో ఇక్కడ చూడవచ్చు సార్. నెక్స్ట్ లోపభూయిష్టంగా టీజీపీఎస్సీ గ్రూప్ పరీక్షలు అనేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఏంటిదో ఒకసారి చూసుకున్నట్లయితే సో అవకతవకలు అక్రమాల ఆరోపణలతో గ్రూప్ 1 ఫలితాలను వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఫలితాల ప్రకటనలలో అక్రమాలు జరిగాయనేసి అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సో ఇక్కడ చూడవచ్చు సార్. గ్రూప్స్ ఫలితాల్లో తెలుగు మీడియం వారికి తీవ్ర అన్యాయం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయనేసి ఇవ్వడం జరిగింది. మరోవైపు కొందరు హైకోర్టు ఆశ్రయించారు. గ్రూప్ 1 ఫలితాలు వ్యతిరేకంగా 2 కేసులు హైకోర్టులో విచారణ జరిగింది. టీజీపీఎస్సీ తాత్కాలిక మార్కుల జాబితాలు విడుదల చేయకపోవడం ద్వారా సో నోటిఫికేషన్ నుండి వైదొలిగినట్లయిందనేసి పిటిషనర్ వాదించారు. సో నోటిఫికేషన్ నిబంధనల నుండి పక్కదారి పట్టడం తీవ్రమైన విషయమని, ఈ విధానంపై పలు హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులపై పునరుద్ఘాటించిన అంశాలను పిటిషనర్ కోర్టుకు వెల్లడించారు. తెలంగాణలో కూడా బయోమెట్రిక్ నిర్వహించకపోవడం ద్వారా టీజీపీఎస్సీ నోటిఫికేషన్ నుండి వైదొలిగినందున 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్ హైకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. టీజీపీఎస్సీ న్యాయవాది సో ఇక్కడ చూడవచ్చు సార్. పిఎంఎల్ క్లరికల్ ఎర్రర్ అని హైకోర్టును తెలిపారు. సో తాత్కాలిక మార్కుల జాబితా వెల్లడించకపోవడం అనేక వ్యాజ్యాలు దారితీసే అవకాశం ఉన్నందున దానిని విడుదల చేయకూడదనేసి టీజీపీఎస్సీ నిర్ణయించుకున్నది. సో మరోవైపు టీజీపీఎస్సీ విడుదల చేసిన జీఆర్ఎల్లో దాదాపు ఇంగ్లీష్ మీడియం వాళ్లకు తెలుగు మీడియం వాళ్ళకంటే 50% కంటే ఎక్కువ మార్కులు వచ్చాయనేసి 563 ఉద్యోగాల్లో 300 మంది ఇంగ్లీష్ మీడియం వారు ఉంటారని అనుమానాలు లేవెత్తున్నాయి. ఖచ్చితంగా తప్పిదం జరిగిందని అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. సో ఇంగ్లీష్ మీడియంలో 560 రావడం, తెలుగు మీడియంలో 360 రావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 200 మార్కుల వ్యత్యాసం ఎక్కడ కనిపిస్తుందా అని అభ్యర్థులు వాపోతున్నారు. ఇలాంటి తప్పిదాలు ముందే చూసుకోవాలనేసి సూచించారు. సో ఇన్ని మార్కులు వ్యత్యాసం ఉన్నప్పుడు సో ఇక్కడ చూడండి సార్. ఫలితాలు నిజమైతే ముందే పెట్టాలనేసి నోటిఫికేషన్లో స్పష్టంగా ముందే పెట్టాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేసి 21,000 ఇక్కడ చూడవచ్చు సార్. గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేసిన 21,000 మందిని జీఆర్ఎల్ను పబ్లిక్ డొమైన్ పెట్టాలనేసి కోరుతున్నారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మనకు 2 కేసెస్ ఉన్నాయో దాంట్లో కూడా పేరా నెంబర్ 15.2లో ఏం చెప్పారంటే ఏదైతే జిఆర్ఎల్ ఉన్నదో అభ్యర్థులు రాసినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో దానిని జిఆర్ఎల్ అందరి ముందు పబ్లిక్ డొమైన్లో పెట్టాలనేసి ఉన్నది. సో వెబ్ నోట్లో టీజీపీఎస్సీ కూడా అదే చెప్తుంది సార్. ఇప్పుడు రీకౌంటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది ప్రక్రియ జరుగుతున్నాం అనేసి చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్, గ్రూప్ 1లో తెలుగు మీడియం అభ్యర్థుల ఆందోళనలు, ప్రొవిజనల్ మార్కుల జాబితా ఇవ్వని టీజీపీఎస్సీ, పోటీ పరీక్షల్లో నిరుద్యోగ గ్రామీణ యువతకు మధ్య శాపం, తెలుగు మీడియం అంటేనే చులకన భావం, నష్టపోతున్న గ్రామీణ నిరుద్యోగులు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే బయోమెట్రిక్లో 1 కేసుతో ఆగిపోయిన గ్రూప్ 1 14 కేసులు ఉన్న కానీ టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. గ్రూప్ 2 జీఆర్ఎల్ ఇచ్చారు, జేఎల్లో ఇచ్చారు, అన్ని ఆన్లైన్ పేపర్లోని పబ్లిక్ డొమైన్లో పెట్టారు. కానీ గ్రూప్ 1 పేపర్ ఎందుకు పెట్టడం లేదని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నలు లేవనెత్తున్నారు. మొత్తం గ్రూప్స్ పరీక్షల తప్పులు తడకలుగా ఉంది. గ్రూప్ 1 ఉద్యోగాల్లో లంచాలకు అమ్ముకున్నారనేసి అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సో యూపీఎస్సీ టాపర్కి వచ్చిన మార్కులు 49.5%, 50% మార్కులను ఆల్ ఇండియా టాపర్గా ఉంటే తెలంగాణలో మాత్రం 50% పైగా 300 మంది ఎలా ఉంటారు, బయట పరీక్షలు రాయించారని సందేహాలు ఉన్నాయనేసి విద్యార్థులు, నిపుణులు అంటున్నారనేసి ఇక్కడ మనకు ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్తాపత్రికలు చూసుకున్నాం సార్. సో మూల్యాంకనంలో అయితే గోల్మాల్ జరిగిందనేసి దీంట్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అది వాస్తవమో లేదో అనేది ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి దాని సూచనల ఆధారంగా ముందుకు సాగిపోవడం చాలా ఉత్తమమైన ప్రాసెస్ అండి. ఎందుకంటే విద్యార్థుల్లో అనుమానాలు లేకుండా
చూసుకునే బాధ్యత టీజీపీఎస్సీకి ఉంటుంది. సో, ఇదే కాదు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కూడా ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళకు నమ్మకం అనేది చాలా ముఖ్యం కాబట్టి టీజీపీఎస్సీ ఖచ్చితంగా ఎక్స్‌పర్ట్ కమిటీని నియమించి ఈ యొక్క ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తారనేసి కోరుకుంటున్నాం. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.